కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా మనం ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషాలను అన్నింటినీ మనం చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలో ఇది చివరి ఎపిసోడ్. అయితే ఈ గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ఆ తర్వాత ఈరోజు మరి కొన్ని విశేషాలను మనం చెప్పుకుని ఈ పుస్తకాన్ని మనం ఈ ఎపిసోడ్తో మనం ముగించుకుందాం. గత ఎపిసోడ్లో మనం ఏమిటి నిశ్శబ్దం అనేటువంటి విషయాన్ని గురించి మనం చక్కగా చర్చించుకున్నాం. అంటే ఒక రెండు యుద్ధాలకు మధ్యలో ఉండేటువంటిది అదేమి శాంతి కాదు. అంటే రెండు యుద్ధాలకు మధ్యలో ఉండేటువంటిది అది ఏమీ శాంతి కాదు, అది మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం అవటమే. అట్లాగే రెండు భోజనాల మధ్య ఉన్నటువంటి విరామం అదేమీ ఉపవాసం కాదు, ఫాస్టింగ్ కాదు, మళ్ళీ మనం భోజనం చేయడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవటం కోసం ఉన్నటువంటి విరామమే. రెండు కోపాల మధ్య ఉన్నటువంటి విరామము తాత్కాలికంగా అది శాంతము కాదు, అది తాత్కాలికమైనటువంటి విరామమే. ఇట్లా ఈ విరామాలను గురించి మనం చక్కగా చర్చించుకుని ఉన్నాం. ఇవన్నీ కూడా ద్వంద్వత్వాలు. కానీ ఆ బుద్ధుడు ఈ ద్వంద్వత్వాలను అన్నింటినీ దాటుకుని చక్కటి స్థితికి చేరుకున్నాడు. దీనికి ఉదాహరణగా మనకి ఒక పంకము, పంకజము. పంకం అంటే బురద, పంకజం అంటే తామర. ఈ తామర పువ్వు ఈ పంకంలో నుండే ఉద్భవించింది. అంటే ఈ బురదలోంచే ఆ తామర పువ్వు పుట్టింది. కానీ బురద కంటే అదేమి బురద అడుగునే ఉంది, తామర పైకి ఉంది. అంటే వీటికి విడివట్టం అనేది ఏమీ లేదు. అట్లాగే మనలో కూడా ఉన్నటువంటి కోపము, ద్వేషము, లేకపోతే మరొక భావము ఏవైనా మనలో ఉంటాయి. అంటే ఇప్పుడు విద్యుత్ ప్రవాహం ఉంటే ఆ విద్యుత్ యొక్క ప్రసారం గనక ఉంటే మనం వేటిని కావాలంటే వాటిని మనం ఉపయోగించుకుంటాం. అట్లాగే ఈ లోపల ఉన్నప్పుడు వాటిని ఎప్పుడు అవసరమో అప్పుడు మనం ఎంత అవసరమో అంత ఉపయోగించుకుని దాన్ని మనం విడిచిపెట్టేయగలుగుతూ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే కేవలము ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనకి సాధ్యమవుతుంది. మనం మన ఉనికితో ఉన్నప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. మనం ఆ కేంద్రంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకుని ఉన్నాం. ఏంటంటే కోపాన్ని స్వీకరించటం.
అనుభవించటం వేరు, స్వీకరించటం వేరు. కోపాన్ని స్వీకరించినప్పుడు ఆ కోపం చక్కగా పరివర్తితమైపోతుంది అని మనం చెప్పుకున్నాం. కానీ ఈ జిత్తుల మారి మనస్సు మూలంగా మళ్ళీ మనం ఆ భావాల్లోకి వెళ్ళిపోతూ వస్తున్నాము. కానీ మనం ఇతరుల పట్ల హింసాత్మకంగా ఉంటే గనక, ఇతరులు మన పట్ల హింసాత్మకంగా ఉన్నా అప్పుడు మనకి చట్టము, న్యాయము మనకి సహాయం చేస్తుంది. కానీ మన పట్లే మనం హింసాత్మకంగా ఉన్నప్పుడు మనకు ఏ ఒక్కటి కూడా మనకు సహాయం చేయదు. ఎవ్వరూ సహాయం చేయలేరు. మనల్ని మనమే పరివర్తించుకోవాలి. బయట హింసాత్మకంగా ఉన్నప్పుడు ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. చట్టం, న్యాయం వీటి ద్వారా మనం చక్కగా బయటకు వచ్చేయచ్చు. కానీ మన లోపల ఉన్నటువంటి ఆ హింసాత్మకమైనటువంటి భావాలు మనలోనే ఉంటాయి. వాటిని మనమే పరివర్తించుకోవాలి హాయిగా. మరి మహంతులు, మరి అట్లాగే పరమహంసలు అని చెప్పబడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ పట్ల తాము హింసించుకుంటూనే ఉన్నారు అని ఓషో ఇక్కడ మనకు చెప్తూ వస్తున్నాడు అన్నమాట. ఇంకొక అంశాన్ని మనకి చెప్తున్నారు. ఏంటి అంటే అత్యాస, పేరాశ. ఆశ, అత్యాస, పేరాశ. ఆశ ఉండవచ్చు, కానీ అత్యాస అనేది సరైనది కాదు. ఏం చెప్తున్నాడంటే అత్యాస ఉన్న మనిషి ఏం చేస్తాడు అంటే సంపదల్ని చక్కగా ప్రోగు చేసుకుంటాడు. అది ఏ రకమైన సంపదైనా కావచ్చు. అది ధనం కావచ్చు, నగలు, బంగారం కావచ్చు, ఇళ్ళు కావచ్చు, పొలాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. సంపద అంటే అన్ని విషయాలు సంపదలోకి చేరతాయి. అప్పుడు ఆ సంపదల్ని బాగా పోగేసుకుంటూ ఉంటున్నాడు. అతను నిరంతరం ఆ సంపద కోసమే తన జీవితాన్ని అంతా వెచ్చిస్తూనే ఉన్నాడు. 24 గంటలు ఆ సంపదను సంపాదించుకోవటం కోసమే అతని ధ్యాసను మొత్తం పెడుతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ మతబోధకులు ఏం చేస్తారు అంటే, నీవు ఈ సంపదను సంపాదించుకుంటున్నావు, కానీ ఇది నీకు ఇప్పుడు అనుభవించటానికి ఉపయోగపడుతుందే తప్ప నీవు చనిపోయినప్పుడు నీతో వచ్చేందుకు ఏమాత్రమో అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు నీ సంపదల్ని దానం చేస్తూరా. ఆ దానం చేస్తూ వచ్చినప్పుడు నీవు నీ పరలోకపు బ్యాంకుకి, అంటే నీ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీవు సుఖాలను అనుభవించటానికి ఇక్కడే నీవు పెట్టుబడి పెట్టుకోవాలి. కాబట్టి ఆ పరలోక సంపద కోసం నీవు ఉన్న వాటిని నీ సంపదల్ని త్యాగం చేయని చెప్తారు వాళ్ళు. ఓహో అలాగా అని నేను ఎంత సంపదని నేను దానం చేస్తే నాకు ఎంత వస్తుంది అనేటువంటి వాళ్ళు లెక్కలు కట్టుకుంటూ ఆ సంపదని ఆ కోరికతో వాళ్ళు దానం చేస్తూ ఉంటారు. ఆ దానం చేసినప్పుడు ఆ దానము చేసేటువంటి వ్యక్తి యొక్క చేతికి కూడా, అంటే కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు, ఎడమ చేతితో చేస్తే కుడి చేతికి కూడా తెలియకూడదు. కానీ వీళ్ళు ఆ దానం చేసినటువంటి దాన్ని అందరికీ, ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రకటించుకుంటూ ఉంటారు. అలా ప్రకటించుకుంటూ, ఓహో నేను ఈరోజు ఇంత సంపదను నేను దానం చేశాను కాబట్టి, ఈ విషయాన్ని నేను ఇంతమందికి నేను తెలియచేశాను కాబట్టి ఇది నాకు రుజువు, సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి నా మరణానంతరం ఇది నాకు అద్భుతమైనటువంటి సుఖాలను అనుభవించడానికి, అక్కడ ఆ లోకంలో శాశ్వతమైనటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించడానికి ఇది నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను అని సంతోషపడిపోతూ ఉంటాడు. అది సరికాదు అని చెప్తూ వస్తున్నారన్నమాట. అట్లాగే ఇప్పుడు వీళ్ళే కాకుండా, వీళ్ళు సాధారణ మానవులైతే, ఈ సాధారణ మానవులు కాకుండా ఇంకా సాధు సన్యాసులు ఉంటారు. వీళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే ఈ శాశ్వతమైనటువంటి సంపదల మీద వీళ్ళ దృష్టి ఉంటుంది. అంటే ఈ లోకంలో కాకుండా పరలోకంలో ఉన్నటువంటి సుఖాలను ఆశించి వాళ్ళు ఆ ప్రయత్నాలను చేస్తూ వస్తారట. అంటే పరలోకంలో అనేటప్పటికీ అక్కడ అప్సరసలు ఉంటారు,
ఆ అప్సరసలకి ఎప్పుడూ 16 ఏళ్ళే ఉంటాయి, వాళ్ళు నిత్య యవ్వనులుగా ఉంటారు. మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వర్గ సౌఖ్యాల్ని అనుభవించవచ్చు అని వాళ్ళు అత్యాశ పడుతూ ఉంటారు. సాధారణ మానవుడేమో సంపదల కోసం అత్యాశ పడుతూ ఉంటే, మతబోధకులు నీ పరలోకంలో ఆ పరలోక బ్యాంకులో నువ్వు ఖాతా తెరుచుకుని అందులో నీవు నీ సంపదల్ని ప్రోగేసుకో అని చెప్తూ వస్తారు. సాధు సన్యాసులేమో మరింతగా అక్కడ మరింత జ్ఞానం వాళ్ళకు ఉండటం మూలంగా అక్కడ ఉండేటువంటి ఆ స్వర్గ సౌఖ్యాలను అనుభవించటానికి చూస్తారు. కానీ స్త్రీని నీవు సరిగ్గా గనక చూస్తే అక్కడ ఉండేది కేవలము ఎముకలు, నెత్తురు తప్ప ఇంకా ఏదీ ఉండదు. స్వర్గంలో ఉన్నటువంటి ఆ అప్సరసలకి ఎప్పుడూ నిత్య యవ్వనంగానే ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆ వాస్తవ సత్యాలు అనేది వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణని మనం తీసుకుందాం. బ్లావిట్స్కి ఒకసారి నారద మహర్షిని దర్శించాలి అని అనుకుంటుందట. ఆమెకి పుట్టుకతోనే అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆ అతీంద్రియ శక్తులతోనే ఆమె ఎన్నో సాధిస్తుంది. అయితే నారద మహర్షిని చూడాలి అని అనుకున్నప్పుడు ఆమెకి ఆ శక్తి ఉంది. కానీ ఆ నారదుడు అంటే మనం ఊహా చిత్రాలను మనం చిత్రించేసుకుని ఉన్నాం. అవి ముద్రితమైపోయి మనలో ఉన్నాయి, నిక్షిప్తీకరింపబడి ఉన్నాయి. కానీ ఆ నారదుడు అంగుష్ట మాత్రంగా ఉంటాడట. అది ఒక కాంతితో మాత్రమే ఉంటాడు. అసలు ఆమె చూడాలి అనుకున్నప్పుడు ఎంతో దూరం నుంచే ఆ కాంతి మిరుమిట్లు గొలుపుతూ ఉన్నటువంటి కాంతికి ఆమె సైతము కొన్ని క్షణాలు ఈ బాహ్యమైనటువంటి చూపుని మూసుకోవలసి వస్తుందట. ఆ తరువాతనే ఆ దివ్య కాంతితో ఆమె అనుసంధానం కాగలుగుతుంది. అక్కడ ఉండేటువంటి భాష కాంతి భాషయే ఉంటుంది అని తెలియచేస్తారు. కానీ ఇక్కడ మనకి మతబోధకులు ఏం చేస్తారు, అక్కడ స్వర్గం అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అప్సరసలు ఉంటారు, వాళ్ళు నాట్యమాడుతూ ఉంటారు, 16 ఏళ్ల వయసులోనే ఉంటారు, అందగత్తెలుగానే ఉంటారు, ఆ వైభోగాలన్నీ కూడా నీవు అనుభవించవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా దైన్యానికే కారణం. ఈ అత్యాశ జీవి యొక్క దైన్యానికి కారణం అతడి అత్యాశే అని గనక మనం ఒప్పించగలిగితే, అతడు తన అత్యాశను గనక వదులుకుంటే బ్రహ్మానంద స్థితిని పొందగలుగుతాడు. ఆ బ్రహ్మానంద స్థితిని పొందగలగాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గము. అప్పుడు ఆ మనస్సు నుండి పారిపోకుండా, ఆ వ్యతిరేకపు ఆశయాల్లోకి పోకుండా, విరుద్ధ ఆశయాల్లోకి పోకుండా, మరో ధ్రువంలోకి వెళ్లకుండా ఆ అత్యాశను గనక జయించగలిగితే, ఉండగలిగితే మీ అహం తప్ప అది కూడా కరిగిపోతుంది. అహం కూడా కరిగిపోయి నీవు చక్కటి స్థితుల్లోకి నీవు చేరుకోగలుగుతావు అని చెప్తున్నారు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, స్వీయ ప్రకృతిని నీవు స్వీకరించగలగాలి. అంటే ఉన్న విషయాన్ని యథాతథంగా నీవు స్వీకరించగలగాలి. ఆ యథాతథంగా స్వీకరించగలగటమే నీ అభ్యున్నతికి, నీ పురోగమనానికి, నీ యొక్క ఆ మూల చైతన్యానికి చేరుకోవటానికి మార్గమవుతుంది. తంత్రం ఏం చెప్తోంది, మిమ్మల్ని మీతోనే ఉండమని చెప్తోంది, సంపూర్ణంగా ఉండమని చెప్తోంది, సర్వస్వంగా ఉండమని చెప్తోంది, సమగ్రంగా ఉండమని చెప్తోంది. అంటే మీరు ఉన్నది ఉన్నట్లుగా మీరు తీసుకోగలిగిన రోజున అది పరివర్తితమవుతుంది అని చెప్తోంది. కాబట్టి ఈ తాంత్రికమైనటువంటి పద్ధతులు అన్నీ కూడా మిమ్మల్ని ఆ పరమానికి చేర్చేటువంటి విధానాలే తప్ప ఇంకొక విషయాలు కావు. అందుకని ఈ తంత్రాలను మనం చక్కగా అభ్యాసం చేస్తూ మనల్ని మనం పరివర్తించుకోవటానికి మన ప్రయత్నాన్ని మనం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనల్ని మనం పరివర్తించుకోవాలి అంటే
కేవలము ధ్యానమే, ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనం మనల్ని పరివర్తించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు జార్జ్ గుర్జీఫ్ ఉన్నాడు. తన శిష్యులకి సరైన కోపాన్ని తెచ్చుకొని ఉండమని చెప్తాడు, సరైనటువంటి కోపాన్ని తెచ్చుకోమని చెప్తాడు. అట్లాగే సంపూర్ణంగా కోపంతో ఎలా ఉండాలో తెలియచేస్తాడు. ఆ సంపూర్ణంగా కోపంతో ఉన్నప్పుడే నిన్ను నీవు పరివర్తించుకోగలుగుతావు. అంటే ప్రగాఢ కోపంలో ఎలా ఉంటుంది అంటే ఒక మంట ఉంటుంది, ఒక జ్వలనం ఉంటుంది, ఒక అగ్ని ఉంటుంది, ఒక దహించే తత్వం ఉంటుంది. ఆ మంటల్లో అప్పుడు మీ గతము ఉండదు, ఆ భవిష్యత్తు ఉండదు, అన్నీ వెళ్ళిపోయి మీ వర్తమానంలో మీరు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని నీవు యథాతథంగా స్వీకరించగలిగేటువంటి శక్తియుక్తుడివి నీవు కావాలి. స్వీకరించండి అని చెప్పటానికి గల కారణం అదే. కానీ మనం దానిలో పూర్తిగా స్వీకరించలేకుండా దాన్ని అనుభవిస్తూ వస్తున్నాము. అనుభవించటం వేరు, స్వీకరించటం వేరు. ఆ స్వీకరించటం అనే తత్వం రావాలి అంటే మళ్ళీ మీరు ధ్యానం దగ్గరికే వెళ్ళవలసి ఉంటుంది అని మనకి తెలియచేస్తున్నారన్నమాట. అట్లాగే నీవు ఎరుకతో ఉండు. ఇదే పదే పదే మనకి గుర్తు చేస్తూ వస్తూ ఉన్నటువంటి విషయం. ఎరుకతో ఉండాలి. ఆ ఎరుకతో ఉండటం అంటే నీ శ్వాస మీద, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద నీవు దృష్టి నిలుపుతూ ఒక్కొక్క విషయాన్ని నీ ఎరుకలోకి తెచ్చుకోవాలి. అంటే నీవు శ్వాస మీద ధ్యాసతో ఉంటూ ఆ 2 బిందువులను గమనించుకుంటూ ఆ ఒక్క విషయం తర్వాత దీన్ని నువ్వు స్వాధీనంలోకి తెచ్చుకున్న తర్వాత ఎదుట నీకున్నటువంటి ఒక్క విషయాన్ని మీద కూడా నీవు ఎరుకతో ఉండాలి. అంటే ఇది ఒక విషయం. నీ శ్వాస మీద ధ్యాసతో నీవు ఉండటం ఒకటి, ఆ ఎదుట ఉన్నటువంటి ఒక్క విషయం మీద ఎరుకతో ఉండటం ఒకటి, అట్లాగే ఇంకొక విషయాన్ని మనం తెచ్చుకోవటం ఒకటి. అట్లా ఒక్కొక్క దాన్ని మనం పెంచుకుంటూ మరి మనం విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల విషయాల పట్ల మనం ఎరుకతో ఉండవచ్చు. అట్లా ఆ ఎరుకతో ఉన్నప్పుడు ఆ విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ విశ్వ రహస్యాలను అన్నింటినీ కూడా మనం తెలుసుకోగలుగుతాము. అందుకని ఎరుకను గురించి పదే పదే మనకి తెలియచేస్తూనే వస్తూనే ఉంటారు. కానీ మనస్సు జారిపోతూనే ఉంటుంది. ఆ మనస్సు జారిపోయినప్పుడల్లా మళ్ళీ నీవు ఎరుకలోకి తెచ్చుకోవాలి. మనస్సు మహామాయ. మనం ఇలా ఎన్ని రోజులు చెప్పుకున్నా ఇది చెప్పుకోవటంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి మనం ఆ ఎరుకను తెచ్చుకోవటానికి మన ప్రయత్నాన్ని మనం చేస్తూ వస్తే ఏదో ఒక రోజుకి మనం తప్పనిసరిగా ఆ ఎరుక స్థితిని మనం పొందగలిగేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఎరుకతో ఉండమని చెప్పటానికి కారణం అదే. ఎందుకనంటే మనం చెప్పటం వేరు, దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు. అందుచేత మనం ఎరుకతో ఉండు, ఆ మనస్సుని అధిగమిస్తూ ఉండు. మనస్సు జిత్తుల మారి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ జిత్తుల మారి మనస్సు నుండి మనల్ని మనం ఆ కేంద్రంలోకి వెళ్ళేలాగా మనల్ని మనమే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే దేన్ని కూడా అణిచిపెట్టద్దు అని మనకు చెప్తూ వస్తున్నారు. కోపాన్ని అణిచిపెట్టద్దు, అసూయని అణిచిపెట్టద్దు, ఏ ఒక్క విషయాన్ని నీవు అణిచిపెట్టవద్దు. ఎప్పుడైతే నీవు అణిచిపెడతావో అప్పుడు అది ఎప్పుడో ఒక రోజున అది విజృంభిస్తుంది, బ్లాస్ట్ అవుతుంది, లేదా అది ఇంకొక విషయంలోకి పరివర్తితమై మళ్ళీ మనమే దానిని కొన్ని జన్మల పర్యంతము అనుభవిస్తూ ఎప్పటికో దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి ఏ విషయాన్ని అణిచిపెట్టకు అని చెప్తున్నారు. అట్లాగే కోపం అంటే ఏమిటో తెలుసుకోమంటాడు. ఎప్పుడైతే కోపాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం సాక్షిగా ఉండగలుగుతాము. ఆ సాక్షితత్వంలోకి రావటమే మనం చేయవలసినటువంటి పని అని చెప్తున్నాడు. అందుకనే కోపాన్ని కానీ భయం అనేది కూడా చిన్న చిన్న భయాలన్నీ కలిసి మరణ భయంలోకి చేరతాయి. మరణ భయమే అతి పెద్ద భయం.
ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా ఆ చిన్న చిన్న భయాలు. ఈ భయాల నుంచి కూడా మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కోరిక అనేది, ఆ కోరిక నుంచి కూడా, ఆ కామం నుంచి కూడా మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని మనం జయించగలగాలి. జయించగలుగుతారు ఎప్పుడు ధ్యాన సాధన ద్వారా మాత్రమే అని మనకు తెలియచేస్తూ వస్తున్నారు. అట్లాగే మహావీరుడు సరైన దృక్పథం గురించి చెప్పాడు, సరైన జ్ఞానం గురించి బోధిస్తాడు. ఈ సరైన దృక్పథము, సరైన జ్ఞానము కావాలి అంటే ధ్యానమే చేయాలి అని మనకు తెలియచేస్తూ వస్తున్నాడు. అట్లాగే బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు సరైన ధ్యానం గురించి తెలియచేశాడు. అట్లాగే సరైన ఆలోచన గురించి తెలియచేశాడు. సరైన చింతనను గురించి మనకు బోధించాడు. సరైన చింతన అంటే ఎలా ఆలోచించాలి అనేటువంటి దాని గురించి బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని మనకి అందించాడు. మరి బుద్ధ ప్రబోధిత ఆనాపానసతిని మనకి ఒక వరం. మరి దాన్నే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించడం జరిగింది. అట్లాగే తంత్రం ఉంటుంది ప్రగాఢమైనటువంటి అనుభవాల కోసం మాత్రమే, తాత్కాలికమైనటువంటి అనుభవాలు కావు. నీవు ద్వంద్వత్వంలో ఉండవద్దు. ద్వంద్వానికి అతీతంగా నీవు చరించటానికే తంత్రం ఉంది. ఆ ద్వంద్వత్వాల్లోనే మనం వందల సంవత్సరాలను గడిపేస్తూ వస్తున్నాము. ఆ ద్వంద్వత్వాల నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ తంత్రాలు అన్నీ కూడా వాటి నుంచి మనం బయటికి రావటం కోసమే ఉపయోగపడ్డాయి. ప్రగాఢ అనుభవాల కోసమే ఈ తంత్ర పద్ధతులన్నీ కూడా ఉన్నాయి అని మనకి తెలియచేస్తూ వస్తున్నారు. అట్లాగే దేన్ని మీరు అనుభవిస్తారో దాన్నే మీరు అధిగమించగలుగుతారు. ఏదైతే అనుభవిస్తారో దాన్ని మాత్రమే మీరు అధిగమించగలరు. మీరు అనుభవించకుండా ఉన్నప్పుడు, అంటే కేవలము విషయ పరిజ్ఞానం మాత్రమే ఉన్నప్పుడు మీరు దాన్ని అధిగమించలేరు. కాబట్టి మీరు దేన్నైతే అనుభవిస్తారో మీరు దాన్నే అధిగమించగలుగుతారు అని తెలియజేస్తున్నారు. చివరిగా ఏం చెప్తున్నారంటే, ఏవి అణిచిపెట్టేయబడతాయో అవి ఎప్పటికీ అధిగమింపబడలేవు. ఏది అణిచిపెట్టేయబడతాయో వాటిని ఎప్పటికీ అధిగమించలేవు. అందుకే కోపాన్ని కానీ, అసూయను కానీ, ద్వేషాన్ని కానీ, కోరికను కానీ, లేకపోతే భయాన్ని కానీ, స్వార్థాన్ని కానీ, ఇక ఈ జీవితంలో ఏ భావాలైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా నీవు అణిచిపెట్టవద్దు. అణిచిపెడితే గనక నీకు కొన్ని జన్మల పర్యంతము వాటిని అనుభవిస్తూనే ఉండాలి. వాటిని నువ్వు పరివర్తించుకోలేవు, వాటిని అధిగమించలేవు. ఈ తంత్రాలు అన్నీ కూడా మనకి వాటి నుంచి ఎలా బయటికి రావాలో, అంటే కోపాన్ని కోపంగా స్వీకరించినప్పుడు, అసూయను అసూయగా స్వీకరించినప్పుడు, భయాన్ని భయంగా స్వీకరించినప్పుడు మనం పరివర్తితులం కాగలము అని మనకి ఈ పుస్తకం అద్భుతంగా మనకి వివరించి ఉంది. ఎన్నో విధానాల్ని మనకి అందించాడు. ఎంతో అద్భుతంగా మనం ఈ ఎపిసోడ్లని అన్నింటినీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇందులో మనం 8 అధ్యాయాల గురించి చక్కగా వివరించుకున్నాం. అవి తంత్ర ప్రపంచం. ఈ తంత్రం అంటే ఏమిటి, మరి వేదాంతం అంటే ఏంటి అనే విషయాలను మనం, వేదాంతానికి తంత్రానికి ఉన్నటువంటి భేదం ఏంటి, వేదాంతం మనకి ఎక్కడికి తీసుకెళ్తోంది, అది మేధోపరంగానే ఉంటుంది, కానీ తంత్రం మనల్ని పరివర్తితం చేస్తుంది అని ఈ తంత్రం ప్రపంచం అనేటువంటి అధ్యాయాల్లో అనేక ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే యోగం మార్గం, తంత్రం మార్గము అనేటువంటి విషయాల్లో యోగము తంత్రము రెండు ఒకే విధమైనటువంటి ఫలితాంశాలను ఇచ్చిన వాటి మార్గాలు భిన్నత్వంగా ఉంటాయి. అవి విలక్షణంగా ఉంటాయి, కానీ ఒకే లక్ష్యం కోసం అవి ఉంటాయి. యోగం కూడా అక్కడ కూడా ఆ జీవిని కర్మే నడిపిస్తుంది అని చెప్తాడు. తంత్రము అది ఒకే రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. రెండు ఒక్కటే. యోగం కూడా తంత్రం వంటిది. అక్కడ కూడా ఒక క్రియాక్రమమే. యోగం కూడా ఒక క్రియాక్రమమే, అది కూడా ఒక పద్ధతే. తంత్రము కూడా ఒక పద్ధతే. అది యోగం తంత్రం అనేటువంటి అధ్యాయంలో మనం
చక్కగా తెలుసుకుని ఉన్నాం. అట్లాగే శ్వాస విశ్వానికి ఓ వారధి అన్నటువంటి అధ్యాయంలో మనం మౌలికమైనటువంటి విశేషమైనటువంటి అంశాలను మనం చెప్పుకుని ఉన్నాం. శ్వాస ఎలా తీసుకోవాలి, ఆ ఉచ్ఛ్వాస తర్వాత వచ్చేటువంటి బిందువు, మరి నిశ్వాస తర్వాత వచ్చేటువంటి బిందువు, మరి ఈ శ్వాసల యొక్క మలుపుల్లో ఉన్నటువంటి ఈ విశేషాలని మనం చెప్పుకున్నాం. ఆ బుద్ధుడు కూడా సగం సూత్రాన్ని మాత్రమే చెప్పాడు. ఆ బిందువుల్ని గురించి బుద్ధుడు కూడా చెప్పలేదు. కారణం, ఆ బిందువుల మీదనే మీ యొక్క దృష్టిని, అవధానాన్ని కేంద్రీకరించి ఉంచుతారు అని. కానీ మన సాధన తరువాత మనం ఈ లోతైన విషయాల్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు మనం ఆ స్థితిలోకి మనం చేరుకోగలుగుతాము అని తెలుసుకున్నాం. ఇంకా అక్కడ ఆ విరామంలోకి ఉచ్ఛ్వాస తరువాత విరామము, నిశ్వాస తరువాత విరామము, ఈ విరామంలో మానవుని ఆత్మ, చిరు ఆత్మ మాయమైపోతుంది అని మనం తెలుసుకున్నాం. అట్లాగే ఉచ్ఛ్వాసకి గాలి ఉచ్ఛ్వాస ద్వారా గాలిని మాత్రమే మనం తీసుకోవట్లేదు, మనం ప్రాణాన్ని తీసుకుంటున్నాము. ఆ ప్రాణాన్ని ఈ రోజుకి కూడా ఏ శాస్త్రవేత్తలు కూడా దాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని మనం తెలుసుకుని ఉన్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, అంటే ఇక్కడ జీవిస్తూ ఉండి విశ్వంలో ఉన్నటువంటి సకల విషయాలను మనం తెలుసుకోగలగాలి అంటే నీవు నీ శ్వాస మీద ధ్యాస ఉంచి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎరుకతో నీవు సాధన చేస్తూ వచ్చినప్పుడు నీవు ఆ విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల విషయాలను తెలుసుకోగలుగుతావు. అందులో నీవు కూడా భాగమే, నీవు వేరు కాదు అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకుంటావు అని ఈ అధ్యాయంలో మనం ఎన్నో అద్భుతమైన విషయాలను మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే మనస్సు మాయలను అధిగమించడం అనేటువంటి అధ్యాయంలో మనం మనస్సు చేసేటువంటి జిత్తుల మారి మనస్సు చేసేటువంటి విషయాలు ఎన్నైతే ఉన్నాయి వాటిని అన్నింటి నుంచి మనం ఎలా బయటికి రావాలో మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే అవధానపు 5 తంత్రాలు అనేటువంటి అంశంలో మన అవధానం ఎలా ఉండాలి, ఒక్కొక్క తంత్రాన్ని పార్వతి ప్రశ్నిస్తూ ఉంటుంది శివుణ్ణి. నిజానికి అది ఆమె ప్రశ్నించటం కాదు, తనలో తాను అనుకుంటూ ఉంటుంది. శివుడు సమాధానాలు చెప్తూ ఉన్నట్లుగా కాకుండా ఆ శివుడు ఆ సమాధానమే ఆమె అయిపోయేలాగా చెప్తూ వస్తాడు అని మనం చెప్పుకుని ఉన్నాం. ఇది అవధానపు 5 తంత్రాల్లో అద్భుతమైన విషయాలను మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే స్వప్నచర్యాన్ని అధిగమించేటువంటి సాధనాలు, మనం స్వప్నంలోనే ఉన్నాము అని చెప్తాడు. అంటే రాత్రి నిద్రించేటప్పుడు మాత్రమే స్వప్నాలు వస్తాయి అని అనుకుంటున్నాము, కానీ మనం పగటిపూట కూడా మనం ఆ స్వప్నాల్లోనే చరిస్తూ ఉన్నాము. రాత్రి వేళల్లో తారలు ఆకాశంలో ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటాయో పగటిపూట కూడా తారలు ఆకాశంలో అలాగే ఉంటాయి. ఆ తారల్ని గనక నీవు చూడాలి అంటే కొంచెం చీకటిగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఒక లోతైన బావిలో గనక నీవు చూస్తే ఆ తారలు కనిపిస్తాయి. అట్లాగే నీవు కూడా మెలకువతో ఉన్నప్పుడు, అంటే నిద్ర సమయం కాకుండా మనం ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు కూడా ఆ స్వప్నాల్లోనే మనం జీవిస్తూ ఉంటున్నాం. ఆ స్వప్న రహిత స్థితిలోకి రావటమే మనం కేంద్రంలోకి రావటము అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే మీకు సౌఖ్యతను అందించేటువంటి తంత్రాలు, చీమ కుట్టినా ఏం చేసినా నీవు నీ జ్ఞానేంద్రియాలను మూసేలాంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే సర్వస్వ స్వీకారం, అవిభాజ్యత్వం, ఇది అన్ని విషయాలని క్రోడీకరిస్తూ, మరి తంత్రము అంటే ఏమిటి, మరి మత బోధకులు చేసేది ఏది ఉంటుంది, మరి ప్రాపంచికమైనటువంటి సుఖాలు కాకుండా నీవు యథాతథంగా ఉన్నటువంటి దాన్ని నీవు స్వీకరిస్తే నీవు పరివర్తితమవుతావు. అంటే కోపాన్ని కోపంగా స్వీకరించాలి. ఏ విషయమైతే ఉందో దాన్ని నీవు యథాతథంగా స్వీకరిస్తే కనుక నీవు పరివర్తితమవుతావు. మానవుని యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. మరి మనల్ని మనం మార్చుకునేటువంటి సాధన ప్రక్రియ ధ్యానం 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 తప్ప మరో విషయం లేదు. మనం చక్కగా ధ్యానం చేద్దాం, మనం ఆత్మస్థితుల్లో ఉందాము.
చక్కగా అందరినీ ఆత్మస్థితుల్లో ఉంచడానికి మన ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పిఎంసికి నేను ధన్యవాదాలని తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి ఈ వాక్కుని నాకు అందించినటువంటి వాగ్దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అట్లాగే ఓషో మహాశివుడికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శివపార్వతులకు నేను ప్రణమిల్లుతూ ఉన్నాను. ఈ మహాద్భుతమైన అవకాశాన్ని అందించిన పిఎంసి కార్యనిర్వాహక సభ్యులందరికీ నేను నా ధన్యవాదాలని తెలియచేసుకుంటూ ఈ పుస్తకాన్ని ఇంతటితో మనం ముగించుకుంటున్నాం. ఈ ఎపిసోడ్తో మరి ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకాన్ని మనం ముగించుకుంటున్నాం. ధన్యవాదాలు.